అందరికీ నమస్కారం. నేను మీ నేహ గురల్ల. ఇవాళ రెసిపీ వచ్చి పాలక్ పరాటా నా స్టైల్‌లో. అండ్ దీనికోసం ఫస్ట్ నేను పాలకూరనైతే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి పాలకూర అండ్ జింజర్ గార్లిక్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఒక బౌల్‌లో గోధుమ పిండి తీసుకొని మనం ఏదైతే పాలక్ పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ కొంచెం వామ, సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా చపాతీ ముద్ద అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసామంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. అలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత చపాతీ రెడీ చేసుకోవడమే అనమాట. అండ్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత పాన్ మీద బటర్ కానీ లేదు గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్‌గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బటర్ కానీ గీ కానీ యాడ్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్‌గా పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా లేదు ఏదన్నా ఎనీ కర్రీ చాలా బావుంటది. మాకైతే స్పెసిఫిక్‌గా చికెన్ అంటే ఇష్టం అనమాట. ఇలా పాలక్ పరాటా ఆర్ చపాతీ చేసుకున్నప్పుడు. అండ్ మొత్తం చపాతీలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని మన పరాటాస్ ఆర్ చపాతీ మంచిగా అటు ఇటు రోస్ట్ చేసుకున్నామనంటే ఇదైతే రెడీ అయిపోతుందనమాట. విత్ ఆనియన్స్, చికెన్ కర్రీ, ఎనీ కర్రీ మనం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. చాలా అంటే చాలా బావుంటది. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరెవరైతే మన ఛానల్‌లో ఉన్నారో ఇప్పటివరకు 108 సబ్స్క్రైబర్స్ అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.